జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. అంచనాలు తారుమారయ్యాయి కదా, నైజం తెలిసిపోయింది కదా, ఇంకా నోరెలా మెదులుతుంది? ఎందుకు వైషు ఇలా చేసావు? అయ్యో, నువ్వు గొప్పింటి కోడలు అయిపోతున్నా అక్కస్ తల్లి. నీలాగే తను ఆస్తిపర్రాలవ్వాలని. వీడి మీద కాని నీ మీద కాని ప్రేమతో కాదు, డబ్బు మీద ఆశతో ముందు శేఖర్తో పెళ్లి వద్దు అంది. తర్వాత సరే అంది. కోడలిగా వచ్చాక వీడి మీద ప్రేమ కన్నా పెత్తనం మీద, అధికారం మీద ఆరాటం పెరిగింది. నన్నట్టు తొలగిస్తే రాజ్యమేలచ్చు, మహారాణిలా చలామణి అయిపోవచ్చని భారీగా ప్లాన్ వేసి పాపం భంగపడింది. అంతేనా వైష్ణవీదేవి గారు? నాకు అలాంటి ఉద్దేశమేం లేదు. లేకపోతే ఇంత డ్రామా ఎందుకు ప్లే చేసావు వదినా? బులెమ్మా, నీకు ఏ ఉద్దేశం లేకపోతే నువ్వు శేషయ్య బాబాయ్కి డబ్బులిచ్చి ఎందుకిట్లా చెప్పమని చెప్పావు? చెప్పు. నేనేం డబ్బులు ఇవ్వలేదండి, నిజంగా అలా చెప్పలేదు. వాడు ఎందుకో ప్లేట్ మార్చాడు. ప్లేట్ లేదు, కంచం లేదు. ఆ హరిశ్చంద్రుణ్ణి పట్టుకొచ్చింది నువ్వే కదా. ఇప్పుడు నిన్ను నువ్వు కవర్ చేసుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా ఫలితం లేదు. తప్పొప్పుకొని చెంపలేసుకో. బులెమ్మా, పిన్ని కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్పు. అరే శేఖర్, వదిలేరా, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. వాడు తాగి వాగుంటాడు. పాపం వైష్ణవి నమ్మింది. మనలో మనకు క్షమాపణలు, కాళ్ళు పట్టుకోవడాలు ఎందుకు చెప్పు? చూసావా, అది అది మా మంచితనం. శత్రువునైనా క్షమించే తత్వం మాది. నీలా నాకు ఆశ లేవు, పెత్తనం కావాలని కాంక్ష కూడా లేదు. ఈ కుటుంబం క్షేమం కోసం రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి చాలా కష్టపడ్డాను. ఈ క్షణం వరకు మనది అన్న ఆలోచనతోనే బ్రతికాను. కానీ ఇవాళ నువ్వు నా మీద నింద వేశావు. ఇంకా ఈ బాధ్యతలు నేను మోయదలుచుకోలేదు. నీ ఆశ నెరవేర్చుకో. వాడి కోసం తాపత్రయపడుతున్నావో లేక నీ కోసం నువ్వు ఆరాటపడుతున్నావో నాకనవసరం. తీసుకో. బరువులు మోస్తే కానీ బాధ్యతలు తెలిసిరావు. నీలో నిజంగా నిజాయితీ ఉంటే అన్నదమ్ముల మధ్య వైరం రాకుండా, ఆస్తులు ముక్కలవ్వకుండా చూసుకో. లేదంటే మొత్తం మూట కట్టుకొని ఊరేగు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.